సో నెక్స్ట్ క్వశ్చన్ 102 102 క్వశ్చన్ అనేది A+Bనే. సో అది మీరు చేసేయచ్చు. 103 క్వశ్చన్ 103 క్వశ్చన్ ఏంటంటే సో డిఫైన్ ట్రేస్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అన్నాడు అండ్ ట్రేస్ కనుక్కో అన్నాడు. సో ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అంటే ఇదో ఏమంటున్నాడు అసలు ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగనల్ ప్రిన్సిపల్ డయాగనల్ అయితే ఏదైతే ఉన్నాయో దాని యొక్క సమ్ చేస్తే అదే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయిపోతుంది. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే అదే సమ్ చేయటం అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + -1 +1 +1 -1 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అది ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అన్నాడు. సిమిలర్లీ 104 క్వశ్చన్ కూడా చేసేద్దాం. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు I 0 0 I దెన్ ఫైండ్ A². సో A² కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు A² అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? A²ని చూద్దాం. A² అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేయటం. I 0 0 I 0 0 I దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం? I × Y I² 0 × 0 + 0 అగైన్ I × 0 0 0 × Y 0 అయిపోయింది. 0 × Y 0 I × 0 0 0 + 0 0 × 0 0 I × Y I² దట్ ఈజ్ ఈక్వల్ టు I² 0 0 I². I² అంటే ఏంటి మీకు తెలుసు? I² -1 0 0 -1 ఇది. సో A² ఆన్సర్ -1 0 0 -1 అంటే దీన్ని ఎట్లా కూడా చేయొచ్చు? ఈక్వల్ టు -1ని కామన్ తీసేస్తే 1 0 0 1 అదంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ A² ఈజ్ ఈక్వల్ టు -1 ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. రైట్, వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.